సాయంత్రం వెళ్తావా? నిన్న సండే రోజు వచ్చేటప్పుడు ఏమన్నావమ్మా? పొద్దున స్కూల్కి వెళ్తా అని చెప్పినావు, నిజమా కాదా? టిఫిన్ కొనుక్కొచ్చి పెట్టిన, నాకు చేసే ఓపిక లేదు బిడ్డ, పొద్దున్న లెగలేను అని. నేను ఈవెంట్ దగ్గర కష్టపడ్డాను బిడ్డ, వాగి వాగి నోరు నొస్తుందని చెప్పిన. ఇప్పుడేమో హాస్టల్కి వెళ్ళనమ్మా అంటున్నావు. ఎందుకు వెళ్ళవు? వెళ్ళవా? వెళ్ళొచ్చు కదమ్మా. చెప్పమ్మా, వెళ్తావా హాస్టల్కి? అమ్మా వెళ్ళవా? వెళ్ళవా అమ్మా? ఎందుకమ్మా? సాయంత్రం వెళ్తావా? చెప్పమ్మా. చదువుకోవా మరే? ఎగ్జామ్లో మార్కులు కూడా ఎక్కువ రావట్లేదట. సాయి వాళ్ళ కూతురికైతే 450 ఎంతో ఫాస్ట్ అట. ఫస్ట్ 480 వచ్చింది, 20 మార్కులు ఎందుకు తగ్గిందని వాళ్ళ అమ్మ కొట్టింది. నువ్వేమో 100కి 10 మార్కులు వస్తున్నాయట. మళ్ళీ బడి బోనమ్మా, ఇంట్లో ఉంటామ్మా, ప్లీజ్ అమ్మా అంటున్నావు. చెప్పమ్మా. ఇంకోసారి హాస్టల్ నుంచి తీసుకురావాలంటే భయం వేస్తుందమ్మా నాకు. సండే మిమ్మల్ని తీసుకొచ్చి చేస్తే మీరు హాస్టల్కి వెళ్ళని అంటున్నారు. ఇవాళ ఒక్కరోజు పోవా? చెప్పమ్మా. నా కాలు నువ్వు మొక్కకమ్మా. కాలంటే మీ డాడీ కాలు మొక్కి ఇంట్లో ఉండగా నాకు సంబంధం లేదమ్మా, ప్లీజ్ అమ్మా. వెళ్ళమ్మా, మా అమ్మ కదూ. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ నీకు షూటింగ్ ఉందమ్మా, వచ్చే నెల కానించి. ఉన్న రోజులు స్కూల్కి వెళ్ళమ్మా మంచిగా, సరేనా? ఇటు చూడమ్మా, వంతు ముద్దుగు నువ్వు బంగారు తల్లి, చూడమ్మా. మీరమ్మా చిట్టును వెళ్తావమ్మా? ఏంటమ్మా చెప్పు. సరే నాతో మాట్లాడకైతే. స్కూల్కి వెళ్తురా? అంత పని చేస్తా అన్న కదమ్మా, ఏం బాధ. హాయిగా పడుకుంటాను కదమ్మా. నువ్వైతే ముందు హాస్టల్కి వెళ్ళాలి, ఓకేనా? అందుకే మిమ్మల్ని హాస్టల్ వేసింది, ఇట్లా చెక్కలు చేస్తారనే. చూస్తున్నారు ఫ్రెండ్స్, మా పాపని సండే అని తీసుకొస్తే ఎలా చేస్తుందో.